అసలు ఎప్పుడు ఊహించలేదండి ఇలాగా అయిపోతాననేది. మీ తండ్రి గారు ఏదైనా ఒక నిజం చెప్పాలి అని అనుకుంటే ఏ నిజం చెప్తారు? ఒక్కసారి క్షమించమని మాత్రం కోరుకుంటాను అంతే. ఒక కూతురు తన తండ్రికి చివరి వీడ్కోలు కూడా ఎందుకు చెప్పలేకపోయింది? ఆమె తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయమే జనసేనలో ఉన్నారు. అమ్మా దుష్టుల వల్ల దూరం అయిపోయామ్మా, మళ్ళీ జన్మలో కలుసుకుందాం మనం. ఈ బంధాన్ని శాశ్వతంగా విడదీసిందా? ఇంతకీ క్రాంతికి తన తండ్రి చివరి చూపులకు దూరం చేసింది ఎవరు? చివరి రోజుల్లో ముద్రగడ తన కూతురి గురించి ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చిన నిర్ణయంపై ఆమె పశ్చాత్తాపం మీద పడుతున్నారా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు ఈ ఇంటర్వ్యూలో సమాధానం దొరుకుతుంది. కానీ చివరిలో క్రాంతి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తాయి. క్రాంతి గారు అంటే ఇంకా టైం పడుతుంది అనుకుంటా షాక్ల నుంచి కోలుకోవడానికి. ఇలా పర్వాలేదా? ఇప్పుడు కొంచెం స్టేబుల్గా అవుతున్నారు? పడుకున్నా సరే నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టట్లా. బయటికి రావడం కొంచెం టైమే పట్టేలాగే అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఆ పరిస్థితి రావడానికి కారణము మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఒక కారణం అని చెప్పి ఎప్పుడైనా మీకు ఏదైనా లోపల గుచ్చినట్టుగా ఉంటుందా? ఆ పరిస్థితి అయితే ఎవరికి రాకూడదండి, ఖచ్చితంగా ఎవరికి రాదు కూడాని. మాట్లాడరు, తిడతారు, అన్నీ యాక్సెప్ట్ చేద్దామనే ప్రిపేర్ అయ్యాను. కానీ ఆఖరి చూపు కూడా ఇవ్వకుండా నాకు ఇలా చేస్తారని మాత్రం ఊహించలేదండి నేనైతే మాత్రం. దానికి స్వయంకృతాపరాధం కారణం ఏం కాదంటారా? మీ నిర్ణయాలు, మీ రాజకీయ నిర్ణయాలు. కొత్తలో నేను బయటకు వచ్చినప్పుడు కోపం ఉండొచ్చండి, కానీ ఆఖరి స్టేజ్లో కోపం ఉంటుందంటారండి ఎవరికైనా. మీకు మీ తండ్రి గారికి మధ్య గ్యాపు మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇవ్వడం వల్లే వచ్చిందా, లేకపోతే అంతకుముందే సంబంధాలు కొద్దిగా చెడిపోయి ఆ తర్వాత రాజకీయ నిర్ణయం వల్ల బాగా గ్యాప్ వచ్చేసిందంటారా? లేదండి, నేను రాజకీయంగా బయటకు వచ్చే వరకు మా మధ్య ఎటువంటి క్లాషెస్ లేవండి. నేను ప్రతి పండగకి వెళ్ళేదాన్ని, వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అమ్మ నాన్న అందరూ, తమ్ముళ్ళు అందరూ వచ్చేవాళ్ళండి. మీకు 2024లో మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి అని అనుకున్నారు మీరు కదా. కానీ ఒక్కసారి మీరు మీ తండ్రి గారి వైపు చూస్తే మీరు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి మీ తండ్రి గారికి అపోనెంట్ వ్యక్తి కదా. అలా చేస్తే తండ్రితో సంబంధాలు చెడిపోతాయేమో అన్న ఫీలింగ్ కానీ భావన కానీ మీరు గెస్ చేయలేకపోయారా? చేశానండి, గెస్ చేశాను, అవన్నీ చేశాను. మాట్లాడుతూ కోపగిస్తారు అని చేశాను. కాకపోతే నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకుంటున్నారు అన్నది కూడా గెస్ చేశానండి. ఆయన ఒక స్టేట్ లీడర్ అయ్యి ఉండి కూడా తీసుకొచ్చి 1000 కారులో వచ్చి నేను జాయిన్ అవుతాను అంటే ఒక కారులో రమ్మని 5 hours వెయిట్ చేశారంట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాన్నగారు. చేసి వచ్చాక కూడా స్టేట్ అంతా తిరుగుతానని చెప్పారంటండి ఎలక్షన్స్లో. అది కూడా వద్దు అని చెప్పి ఒక పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఒక మండలానికి పరిమితం చేస్తారంట. ఇప్పుడు 1000 కార్లలో వస్తానంటే ఒక కార్లో రమ్మన్నారు. ఇది మీకు ఎవరు చెప్పారు? చెప్పారండి, అప్పుడే వచ్చింది నాకు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే గుర్తులేదు కానండి, అప్పుడే పేపర్ రిలీజ్ చేశారండి నాన్నగారు. ఏమని? ఇంతమంది వస్తున్నాము అని చెప్పి. తర్వాత ఒక కారే వెళ్ళారు. ఎందుకని అలా వెళ్ళారని నేను అందరినీ అడిగితే ఆ విషయం మీ నాన్నగారితో మీరు ఎప్పుడు అడిగారా? లేదండి, అడగలేదు. ఎందుకు అడగరు? ఆయన అంత ఛాన్స్ ఇవ్వరండి. అంత కంఫర్ట్ ఉండదంటారా? ఉంటుందండి, కానీ నేను అడగలేదండి. ఇంకప్పుడు అడగలేదు. ఇంకా అసలు మీరు ఆన్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఏదైనా పొలిటికల్ అంశాలు చర్చించారా అండి? చాలా తక్కువ అండి. పొలిటికల్ అంశాలు పెద్ద ఎక్కువగా ఏమీ చర్చలోకి రాదా. అంటే కనీసం ఈ గవర్నమెంట్ ఇలా పనిచేసింది, అలా చేయకుండా ఉంటే బాగుంటుంది, ఆ గవర్నమెంట్ అలా పనిచేసింది, అది బాగుంది, అలాంటి చర్చలు కూడా రావు? లేదండి. చిన్నప్పటి నుంచి కూడా మాకు నాన్నగారు పొలిటికల్గా ఎప్పుడు మాతో మాట్లాడిన సందర్భాలు లేవు. ఇంకా ఫ్రెండ్లీగా ఉంటాం, అందరం కబుర్లు చెప్పుకుంటాం, జోకులు వేస్తాం, అంతవరకే ఉంటుంది తప్ప రాజకీయంగా అన్నది కొంచెం తక్కువే అండి. మీతో కాదు, గిరితో, బాలుతో, మీ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడతారా? వాళ్ళతో కూడా 100% మాట్లాడతారని నేను అనుకున్నాను. ఒక 50% మాట్లాడతారు అంతే తప్ప ఫుల్గా ఆయన ఎప్పుడు డిస్కస్ చేయరండి పొలిటికల్. ఆయన సొంత డిసిషన్స్ తీసుకుంటారు.
చర్చించారు వాళ్ళ బంధువులతో కూడా, లేదండి. ఆయన మద్దతుదారులతో కూడా, ఏంటి? మద్దతుదారులతో కూడా, మద్దతుదారులతో కొంచెం ఆయన వాళ్ళతో చర్చిస్తారు. ఏమండి ఒక వర్షన్ ఏంటంటే ముద్రగడ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్లో మహిళలు రాజకీయాలకు రావడము ముద్రగడ పద్మనాభం గారికి ఇష్టం లేదు, అందుకోసమే కూతురు రాజకీయ నిర్ణయాన్ని ఆయన విభేదించాడు అంటారు. నిజమా? అది నిజమైతే నేను ప్రతి దీక్షలో కూర్చున్నానండి. 94 దీక్ష నుంచి మొన్న జరిగిన దాకా దీక్షలో కూడా ఉన్నాను. మీరు చూసే ఉంటారు, అన్ని దీక్షల్లో కూడా ఉన్నాను. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో మీరు ఇది కొట్టాను కూడా, ప్రతి దాంట్లో నేను ఉన్నానండి. అది లేదండి. అలాగని ఎవరు మేము ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇది వచ్చేసరికి కొంచెం ఫస్ట్ కాబట్టి కొంచెం షాక్ తిన్నారనే నేను అనుకుంటున్నాను. అంటే ఒకటి, మీరు జనసేనకు సపోర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మానసిక సంఘర్షణకు గురయ్యారా? అంటే జనరల్గా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రోస్ కాన్స్ ఆలోచిస్తారు కదా. ప్రోస్ ఏంటంటే పవన్ కళ్యాణ్తో జర్నీ, కాన్స్ ఏంటంటే మీ తండ్రి గారితో సంబంధాలు ఎంత దూరంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ మీకు తెలుసు బాగా, పట్టుదల అనేది. ఎన్ని రోజులు మానసికంగా లోపల సంఘర్షించారు మీరు? ఇది చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి, ఎందుకంటే టోటల్ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ఉంది. నేను బయటకు వచ్చింది మే వచ్చానండి. కొంచెం ఒక 1 month అయితే నాకు కొంచెం స్టేబుల్ అవడానికి టైం పట్టిందని. తీసుకుందామా లేదా వద్దా, ఎలా ఉంటుంది అని ప్రతిదీ ఆలోచించుకున్నానండి. ప్రతిదీ ఎన్నాళ్ళు మాట్లాడుకుంటాం, మానేస్తారు మళ్ళీ, రైటా కాదా అనే మీరు అన్నట్టు చాలా ఆలోచించుకోవాల్సి వచ్చింది. అప్పుడు సిచ్యువేషన్ని ఎంతో గెస్ చేశారు కాన్స్ అనుకుంటే? అన్నీ గెస్ చేశానండి. ఎవరు మాట్లాడన్నది గెస్ చేశాను, ప్రతిదీ గెస్ చేశాను. కాకపోతే ఆఖరి చూపు కూడా తక్కనివ్వరని మాత్రం అది గెస్ చేయలేదండి. అది కూడా గెస్ చేసి ఉంటే మీరు పొలిటికల్ నిర్ణయం ఇలా తీసుకుని ఉండేవాళ్ళ? నేను తీసుకుంది కూడా నాన్నగారు లెగసీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తోసేస్తున్నారన్న దాని మీద ఎక్కువ తీసుకున్నానండి. అది ఎక్కువ కనిపించింది నాకు. అంటే పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాలనండి. నేనే కాదండి, ఆయన అభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు జాన్లో వస్తున్నారు అన్నప్పుడు నాకు ఎంతోమంది ఫోన్ చేశారండి. వస్తున్నారంట కదా, మేము చాలా ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము కళ్యాణ్ గారి దగ్గరికి జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన అభిమానులు ఎంతోమంది ఫోన్ చేసి మాట్లాడారు. వైఎస్ఆర్లోకి వెళ్తున్నప్పుడు మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయారండి. మళ్ళీ వాళ్ళే ఏంటి క్రాంతి అని ఫోన్ చేశారు. ఈ 1 month మీరు మానసిక సంఘర్షణ పడ్డారు కదా, మీరే మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అని డిస్కస్ ఎందుకు చేయలేదు? చెప్పాను కదండి, మాకు చిన్నప్పటి నుంచి ఈ రాజకీయంగా ఎప్పుడు మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు. మేము ఎప్పుడు తీసుకోలేదండి. ఆయన అంటం కాదు, కానీ మేము ఎప్పుడు ఆ డిస్కషన్ చేయలే. జస్ట్ ఆయన చెప్పింది వినేసి ఎప్పుడు నో చెప్పింది లేదు. సో ఆయన చెప్పింది వినేసి ఊరుకునే వాళ్ళం తప్ప ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అన్న డిస్కషన్ కూడా మేము ఎప్పుడు చేయలేదండి. ఆయన గొప్ప లీడర్ అండి, ఆయనకి మేము సలహాలు ఏమి ఇస్తామండి, అలాంటి ఆలోచన కూడా మాకు ఎప్పుడు లేదు. సో చెప్పే ధైర్యం చేయలేకపోయాను నాన్నగారికి. తీసుకుందామని మాత్రం ఆయన లెగసీని మాత్రం ఇలా తప్పుదోవ పట్టించేస్తున్నారన్న భయం అయితే నాకు గట్టిగా ఉండేసరికి ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయనకు మీరు ఒక వేదిక ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, మీరు మీ భర్త చంద్రు గారు ఇద్దరు కనిపిస్తారు. ఆయన ఏం చెప్తారంటే మీరు వెళ్ళిపోండి అమ్మా, నేను మీకు ఫ్యామిలీతో తీసుకుని వస్తాను అంత అని చెప్పారు. అంత ఆ భాష అది పవన్ కళ్యాణ్ గారు ఆ సమయంలో అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నాకు ఏం జరిగింది అసలు యాక్చువల్గా? ఫ్యామిలీని ఎడగొట్టే ఉద్దేశం ఆయనకి లేదండి. నాన్నగారితో కలిసి వస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఆయనకు కూడా ఉంది. చూసారా అక్కడ కూడా. సో అలా అనుకున్నారు తప్పించి నన్ను వెళ్ళిపోమని మాత్రం కాదండి. అప్పుడు కూడా ఆయన అన్నారు, నువ్వు పార్టీలో ఉన్నావమ్మా మీరు, కాకపోతే తర్వాత నేను జాయిన్ చేసుకుంటాను తప్ప ఇప్పుడు ఆయన ఒప్పించి మాత్రం నేను ఇప్పుడు వద్దు అని చెప్పారు. అంతే తప్ప ఆయన వద్దు మీరు వెళ్ళిపోండి అన్న మాట అనలేదండి ఆయన. అది మొత్తం క్లిప్పింగ్స్ అంతా వచ్చేసింది. అప్పుడు మీ తండ్రి గారు కానీ మీ తల్లి గారు కానీ గిరి బాలు మీ బ్రదర్స్ కానీ ఫోన్ చేశారా? లేదండి, చేయలేదు. నేను చేయలేదు. ఇంకా తెలుసండి వాళ్ళందరి మెంటాలిటీ నాకు తెలుసు, ఎలాగా కోపం వస్తుంది, ఏ లెవెల్లో వస్తుంది అన్న విషయం నాకు తెలుసు. ఇంకా అందుకని ఇంకా డిస్టర్బ్ అయిపోవడం ఎందుకని చెప్పి నేను చేయలేదండి. కొంచెం హర్ట్ అయ్యాను, మాట్లాడరు, కొంచెం చాలా బాధ అనిపించింది. దాని నుంచి బయటికి రావడానికి కూడా నాకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు తండ్రి గారు అప్పుడు కదా ఒక ముద్రగడ పద్మనాభం గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఫస్ట్
యాక్చువల్గా నేను ఆ వీడియోలు నేను చూడలేదండి ఏది. నా గురించి మాట్లాడిన వీడియోలు నేను ఏమీ చూడలేదు ఇప్పుడు దాకా కూడా. అది నేను తట్టుకోలేనని తెలిసి మా వాళ్ళు ఎవరు కూడా నాకు చూపించలేదు. కాకపోతే ఫేస్బుక్లో అది ఒక క్లిప్ వస్తుంటుంది కాబట్టి అలా చూడటమే తప్ప బాధ అనిపించిందని చాలా. ఇంక మనం తీసుకున్నాం కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి, అవన్నీ ఫేస్ చేయాల్సిందే, తప్పదు, కూర్చుంటే మాత్రం కుదరదు అని మాత్రం గట్టిగా డిసైడ్ అయ్యాను. అంటే ఒకటి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, జనసేన మీకు ప్రయారిటీ ఇస్తుందంటే మీరు డాక్టర్ ఆఫ్ ముద్రగడ పద్మనాభం కదా, ఖచ్చితంగా. అది లేకపోతే మీకు ఇంత ప్రయారిటీ రాదు. అలాంటప్పుడు మీకు ఈ సమాజంలో గౌరవాన్ని ఇచ్చిన ముద్రగడ పద్మనాభం గారే వద్దు, నా విరోధుల దగ్గర పోవద్దు అని అంటే మీరు ఆగిపోయేవాళ్ళ? ముందుగా చర్చించి ఉంటే ఆగిపోయేదాన్నేమో అండి, అందుకనే నేను చెప్పలేదు. కానీ క్రాంతి గారు జనసేనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మీరు ఆ వేదిక మీద కనిపించక ముందే చిలువల పలువల జనాల్లో అది ప్రచారం జరిగింది. అని చిలువల పలువలుగా ప్రచారం జరిగింది, క్రాంతి గారు జనసేనలోకి చేరబోతున్నారు అన్న ప్రచారము మీడియా సర్కిల్ అయితే వినిపించింది. అంటే నేను దానికన్నా ముందే 2-3 వీడియోలు రిలీజ్ చేశాను కాబట్టి అదే వచ్చింది. అంతకు ముందు అయితే లేదు. ఆ 2-3 వీడియోలు ఆ సంగతి ముందే చేశారు కాబట్టి అప్పుడు కూడా మీ తండ్రి గారు మీతో మాట్లాడలా? లేదండి, ఇంకా మాట్లాడలేదు. ఇంకా అప్పటి నుంచి నేను ఫస్ట్ వీడియో వచ్చిన దగ్గర నుంచి నాకు ఇంకా కాల్ రాలేదు, నేను చేయలేదండి. సరే ఓకే, మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన తర్వాత మీ తల్లి గారు ఒక జనరల్గా తండ్రికి పిల్లలకు గ్యాప్ వస్తే తండ్రికి చెప్పాల్సిన మాట తండ్రికి, కూతురికి చెప్పాల్సిన మాట కూతురికి చెప్పి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తారు. మీ ఇంట్లో అలా జరగలేదండి, ఎందుకంటే నాన్నగారి మాటే అందరి మాట ఉంటుంది. ఆయన చెప్పిందంటే అందరం ఫాలో అయిపోతాం అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా. సో అందుకని మమ్మీ చెప్పలేదని నేను అనుకుంటున్నాను. కనీసం అంత్యక్రియల సమయంలో అయినా తల్లి దగ్గర తీస్తారేమో, క్రాంతికి అయిపోయింది, ఇంకా ఎవరు లేరు కదా మనకు, ఒకే కూతురు ఒకే అల్లుడు కదా, ఇప్పుడు అవసరం కదా అని అనుకున్నారు జనాలు. కానీ అది కూడా జరగదా? అంటే అంత లెవెల్లో ఆయన మనసు ఎందుకు గాయపడింది అంటారు? ఇదేండి ఇంకా నేను అనుకోవడం, నేను బయటకు వచ్చిన తర్వాత ఎవరో ఒక జనసేన మహిళ నాన్నగారి గురించి మాట్లాడిన వీడియోస్ నాదని చెప్పి సర్క్యులేట్ అయినాయండి. ఒక 15-20 డేస్ నుంచి చూసే ఉంటారు మీరు. అవన్నీ ఏమైనా చూపించి ఇంకా బయట వాళ్ళు అందరూ కలిసి ఇంకా గ్యాప్ పెంచారేమో అన్నది నా డౌట్ అండి. నేను మాట్లాడింది మీరు అందరు చూసే ఉంటారు. నేను ఆయన్ని ఎప్పుడూ తక్కువ చేయలేదు, చెయ్యను కూడా ఖచ్చితంగా. ఈ వీడియోస్ అన్నీ నేను అన్నని మాటలు అన్నని అన్నీ తీసుకొచ్చి ఆయన చూపించారు. సో ఇంకా కోపం ఎక్కువైందేమో అని నా డౌట్ వచ్చిందండి ఇప్పుడు. నేను కాదు ఆ వీడియో, పాపం ఆవిడ కూడా క్లారిఫై ఇచ్చింది, నేను క్రాంతి గారు కాదు అని. సో ఇవన్నీ మాటలన్నీ చెప్పేసారేమో, ఇంకా ఆయన చూడరని, ఇంకా వద్దు అనుకున్నప్పుడు ఇంకా దాని గురించి వినరు, చూడరు. సో పక్కన వాళ్ళు అందరూ చెప్పేసి ఇవన్నీ ఇలా అంటున్నారండి క్రాంతి అని చెప్పారేమో అని నా డౌట్ అండి. ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ కవిత వివాదం తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల వివాదం ఉంది, ఇప్పుడు గిరి వర్సెస్ క్రాంతి వివాదం ఉంది. ఏంటి మూడుకి సిమిలర్ పాయింట్, కామన్ పాయింట్ రాజకీయం. రాజకీయంతో పాటు డబ్బు కూడా ఏదైనా ఉందా ఈ గొడవల కారణం? మాది మాత్రం అసలు లేదండి, ఓన్లీ రాజకీయం అంతే. ఆస్తుల వ్యవహారాలు ఏదీ లేదు. ఆయన ఎంతో నిజాయితీగా, ఎప్పుడూ ఒక్క రిమార్క్ కూడా లేదండి ఆయన కెరియర్లో. ఒక లంచం తీసుకున్నారని కానీ ఎక్కడా లేదు. అలాంటిది ఆయన దగ్గర నుంచి నేను ఎప్పుడూ ఆశించలేదండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆ సంఘటన తర్వాత కూడా గిరి గారు ఫేస్బుక్లో కొన్ని పోస్టులు పెట్టారు మీ గురించి. ఎందుకు ఇది కంటిన్యూ అవుతూ ఉంది ఇంకా? అదే నాకు తెలియదండి, నేను దాని గురించి కూడా నేనేమి చెప్పదలుచుకోలేదు. ఇంకా అది వాడి ఇష్టం అంతే. అంటే మీరే ఒక్క మెట్టు తగ్గి తల్లి దగ్గరికి వెళ్తే వాడు యాక్సెప్ట్ చేయరండి? ఖచ్చితంగా వెళ్ళేదాన్ని అండి. ఆ రోజు తండ్రి అలా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళానండి తల్లి దగ్గరికి? అక్కడ ఎవరు నాకు అంత అవకాశం ఇవ్వలేదండి. ఎవరు అంటే ఎవరు ఇవ్వలేదు. ఎవరెవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఆపేశారండి. నాని అంటే ఎవరో, చిన్న అంటే ఎవరో అండి. నాకు ఈ మధ్యన తెలుస్తున్నాయండి పేర్లు. వాళ్ళు ఎప్పుడూ నేను చూడలేదు ఇంటి దగ్గర. మిగిలిన వాళ్ళందరూ నాకు తెలుసు. వాళ్ళందరూ వచ్చేసి ఆపేస్తే నేను తల్లి దగ్గరికి ఎలా వెళ్తాను చెప్పండి?
తండ్రి మొహమే చూడనివ్వలేదు వాళ్ళందరూ వచ్చి అసలు. అలాంటిది ఖచ్చితంగా వెళ్ళేదాన్ని, నేను మెట్టు దిగే వెళ్ళేదాన్ని ఖచ్చితంగా. అలాంటి నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇంకా చూశారు కదా, పోలీసులే వచ్చారు, వాళ్ళే తీసుకుని వెళ్ళారు. ఇంక నా చేతుల్లో ఏం లేకుండా పోయిందండి ఆ రోజు మాత్రం. ఆయన చెప్పారంట కదండి, నా చివరి కోరిక ఖచ్చితంగా నన్ను ఫలానా దగ్గర పూడ్చిపెట్టాలి, క్రాంతిని మాత్రము రానివ్వకుండా అడ్డుకోండి అని చెప్పి. 2 years బ్యాక్ అన్నారేమో తప్పించండి, ఇప్పుడైతే అనలేదండి ఖచ్చితంగా. ఎందుకంటే నా ఏడుపు అన్నీ చూసి నర్స్ ఫోన్ చేసి చెప్పిందని నాకు 3-4 days తర్వాత చెప్పి క్రాంతి క్రాంతి అని కలవరించారండి. నాకు టీవీ చూస్తే కానీ మీరు అన్నది నాకు తెలీదు, నెంబర్ కనుక్కోవడానికి నాకు 3-4 days పట్టింది అని చెప్పిందండి. సో కోపం లేనట్టే కదండి. అలా చేశారని మరి ఆయన చెప్పారని మాత్రం ఒక్కొక్కళ్ళు ఒక్కో మాట చెప్పేస్తున్నారండి. కొడుకులు చెప్పలేదంటండి, ఎవరికో చెప్పారంట, మనిషికో మాట చెప్తున్నారండి. అది ఎంతవరకు రిటర్న్లో ఎక్కడా లేదండి, ఎవిడెన్స్ లేదండి. కన్ఫామ్గా ఎవిడెన్స్ లేదండి. ఎవిడెన్స్ ఉంటే చూపించేసేవాళ్ళు కదండి ఈ పాటికి. ఎవిడెన్స్ లేదు, వాళ్ళు నచ్చినట్టుగా చేసేసారు. ఒక్కొక్కళ్ళు 4 మాటలు చెప్పారండి. అంటే క్రాంతి గారు, ఒకటి తండ్రి ఇంత కోపంగా ఉన్నాడు ఈ 2 yearsలో అని తెలిసి కూడా మీరు ఇవన్నీ పక్కన పెడతాం, పొలిటికల్ పార్టీ ఇవన్నీ వెళ్ళి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన కాళ్ళ మీద పడి ప్రాధాయపడి నాన్న నేను కూతున్నానా అని చెప్తే ఆయన తోసేసేవాడా? ట్రై చేశానండి, హాస్పిటల్కి వెళ్ళాను, ఎవరూ లేరు అక్కడ. కానీ లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు నన్ను. హాస్పిటల్లో కూడా వెళ్ళానండి, హాస్పిటల్కి వెళ్ళాను. కాకినాడలో పెట్టినప్పుడు వెళ్ళాను లాస్ట్ ఇయర్. ఇక యశోదాకి వెళ్ళానండి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మేలే సింధుకి వెళ్ళానండి. 1 week అలాగే వెళ్తానే ఉన్నాను. కానీ నాకు అక్కడ ఎవరో ఒకరు కనిపించాలి కదండి, అడగడానికైనా మాట్లాడడానికైనా. పైన ఎక్కడో ఉన్నారని అనేవాళ్ళు తప్ప ఐసీయూ దగ్గర అయితే నాకు ఎవరు కనిపించలేదండి. ఇంక నాకు లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకుని వచ్చేసాను అక్కడ. అంతే లోపల రానిలా, ఐసీ లోపలికి రానిలా. ఐసీలో కూడా వీళ్ళెవరూ లేరండి. హాస్పిటల్ స్టాఫ్కి చెప్పి మాత్రం ఆపారు. ఆపితే పాపం నైట్ 2 o'clock అయింది నేను వెళ్ళేసరికి. సెక్యూరిటీ ఒక్క నిమిషం చూసి వచ్చేయండి అమ్మా అని చెప్పి గబగబా తీసుకొచ్చేసాడు. ఇంక అప్పటిదాకా మాత్రం వెళ్ళనివ్వలేదు నన్ను లోపలికి. నైట్ 11కి వెళ్ళిన దాన్ని 2 దాకా అక్కడే కూర్చున్నాను, వెయిట్ చేశాను. ఏదో రిగ్రెట్ ఉందండి ఆ రోజు నేను 2 years బ్యాక్ ఎందుకైనా నేను ఆ డయాస్ మీదకి వెళ్ళి జనసేనకి సపోర్ట్ చేశానా, ఇదంతా ఆ రోజు అది జరగబట్టే కదా ఈరోజు నాకు బాగా మానసిక క్షోభకు గురయ్యి ఈ పరిస్థితి ఎదురైంది అన్న ఫీలింగ్ మీకుందా? చాలా బాధ అయితే ఉందండి. అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను, చెప్పలేను ఎవరికి. తీసుకున్నాక డెసిషన్ తీసుకున్నాక ముందు ఆలోచించుకున్నాను, కానీ ఇలాగ అంత ఇదైపోతుందని మాత్రం ఊహించలేదు. తీసుకున్నాక ముందుకు వెళ్ళాలి, ఆయన నేర్పించిందే, ఏది వెనక్కి వెళ్ళకూడదు. ఒక స్టాండ్ తీసుకున్నాక ఆయనదే అన్నట్టు నేను ఫాలో అవుతున్నాను అంతే. ఒక క్షణం తండ్రి గారు కనిపిస్తే ఒక మెట్టు వెనక్కి తగ్గి నేనే తప్పు చేశాను అనుకో, నన్ను క్షమించావా నాన్న అని అడగరా? అడిగేస్తానేమో. ఎలా అడుగుతారు? ఎదురుగా ఉన్నారు అనుకోండి. అడుగుతానండి ఖచ్చితంగానే, చెప్తాను మిమ్మల్ని కష్టపెట్టాను, ఐఎమ్ సారీ నాన్న, క్షమించండి, మీ పేరు మాత్రం ఎప్పటికీ తగ్గనివ్వను ఖచ్చితంగా అని మాత్రం చెప్పగలనండి ఆయనకి. ఇప్పటికీ మీ నాన్న మీకు హీరోనా? ఖచ్చితంగా అండి, ఫస్ట్ హీరో ఆయనే. ఎందుకో పచ్చటి ఫ్యామిలీస్లో కూడా రాజకీయాలు, మంచిగా కలిసి ఉన్న ఫ్యామిలీలో కూడా రాజకీయాలు. అసలు ఎప్పుడు ఊహించలేదండి ఇలాగా అయిపోతానని, ఇంత దూరంగా వెళ్ళిపోతానని. కానీ ఎండ్ ఆఫ్ ద డే
రక్త సంబంధికులే మనకు మిగులుతారు, కట్టుకునే భర్త వాళ్ళే మనకు పాలిటిక్స్లో వస్తాయి ఉంటాయి. ఓకే, కరెక్టే, రాజకీయ సమాజానికి పాలిటిక్స్ అవసరము, మనం మాట్లాడాలి, చాలా విషయాలు మనం స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్ తీసుకునే క్రమంలో ఇంకో కోణంలో జరిగే కొలటల్ డ్యామేజెస్ ఇవన్నీ కదా. ఖచ్చితంగా. మీ భర్త ఎవరు ఈ కష్టకాలంలో మీ అంతా ఉన్నారు బాగా, మీకు బాగా ఎవరు ఈ టైంలో, ఈ 15 డేస్లో? ఫస్ట్ మా భర్త అండి, పిల్లలు, మా ఫ్యామిలీ మొత్తం నా వెనకాలే ఉందండి. చంద్రు గారు, మీ నాన్నని మీరు నిజాయితీ పరుడు అని చెప్పారు. అది సమాజంలో రాజకీయ విరోధులు కూడా అది ఒప్పుకుంటారు కదా. అవునండి. అబద్ధాలు చెప్తారా? అబద్ధాలు చెప్పరండి. అలాగని చెప్పి మీరు ఆయనను ఇంటికి రానివ్వలేదు అని అన్న మాట ఆయనే స్వయంగా, దాన్ని మీరు ఎలా డిఫెన్స్ చేసుకుంటారు? అది ఆయన చెప్పలేదండి, పేపర్ పెట్టి చదివించారు. ఎలాగా? ఆయన అప్పటికి డయాలసిస్ స్టార్ట్ అయిందండి నాన్నగారికి. సో కొంచెం డ్రౌజీగా ఉన్నారు, ఇచ్చేశారు. సో ఇంకా దాంతో ఆ ఫ్లోలో వెళ్ళిపోయిందండి అది. అంతే తప్ప ఆయన మనస్ఫూర్తిగా చెప్పిన మాట అయితే కాదండి అది. సరే అనుకుందాము, ఆయనతో ఈ మాట చెప్పించారు అని చెప్పి, అంతగా మీ మీద చెప్పించే అవసరం ఎవరికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది? అప్పటికి కోపం ఉంది. సో వాళ్ళు ఇంకా ఎవరు అనుకున్నారో ఏంటో నాకు తెలియదు కానండి, ఇంక నా మీద ఇంకా టార్గెట్ చేయాలంటే ఇంక ఇవాళ ఇదే తప్ప ఇంక వాళ్ళకి ఇంకొకటి ఏం కనిపించలేదు. ఇంకోటి మీ మీద అలిగేషన్ ఏంటంటే ఆయన క్యాన్సర్ లేదు అన్న కూడా మీరు క్యాన్సర్ ఉందని చెప్పారంట. అప్పుడు ఆయన వివరణ ఇచ్చి నా కొడుకు బాగా చూసుకుంటున్నాడు అని చెప్పారు. అసలు మీరు ఏ మెడికల్ రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఆ మాట అన్నారు? ఉందండి, నేను 24లో నేను బయటకు వచ్చాను, కానీ కోవిడ్ తర్వాత 2002లో డయాగ్నోస్ అయింది. నాకు తెలుసు అది. హైదరాబాద్ చంద్రశేఖర్ గారు ఆయన ట్రీట్ చేశారండి. ఏం అక్కర్లేదండి, జస్ట్ ఇంజెక్షన్స్ ఎవ్రీ 3 months చేయించుకునేవాళ్ళు ఇంజెక్షన్స్. అది చేసుకుంటే సరిపోతుంది అన్న విషయం నాకు తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. ఎందుకంటే ఎవ్రీ 3 months కూడా నేను అలారం పెట్టుకుని గుర్తు చేస్తూ ఉండేదాన్ని. మీరే? నేను గుర్తు చేసేదాన్ని. ఆ కేరింగ్ డైరెక్ట్గా మీరే మాట్లాడేదాన్ని అండి. మమ్మీ గుర్తు చేసేదాన్ని, ఇంజక్షన్ తెప్పించుకున్నారా లేదా అని పట్టించుకుని కేర్ తీసుకునేదాన్ని అండి. సో అది విషయం నాకు తెలుసు అండి. సో లాస్ట్కి వచ్చేసరికి ట్రీట్మెంట్ జరగట్లేదు అన్న విషయం నాకు అలా తెలిసేసరికి నేను బయట పెట్టాల్సి వచ్చిందండి. ట్రీట్మెంట్ చేపిస్తారన్న విషయం నాకు. మీరు ఒక దశ చెప్పారు మా నాన్న నిర్బంధించి చేస్తున్నారు అని చెప్పి. నిజంగా మీ తండ్రికి నిర్బంధించి చేశారు అని అంటే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు ఆ టైంలో? అది నిజమైతే నిర్బంధించంటే ఆయన ఏమీ రూమ్లో పెట్టేసి నిర్బంధించి కాదండి, ఆయనతో ఎవరిని కలవనివ్వకుండా, ఇంపార్టెంట్ వాళ్ళని ఎవరిని మాట్లాడనివ్వకుండా ఒక కోటరీ లాగా అయిపోయి కొంతమందిని పంపిస్తూ ఉన్నారు. అంతే తప్ప కోటరీ చేసేసారండి. కొంతమందినే వెళ్ళనిచ్చడం, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని కలవనిచ్చేవాళ్ళు కాదంట. సో అలా గ్యాప్ పెరిగిపోయింది నాన్నగారికి కానీ బయట జనాలకి. అది నేను బంధించారన్నాను తప్ప రూమ్లో పెట్టి అలా కాదు. ఇప్పుడు మీ తండ్రి కూతుళ్ళను ఈ ఒక రాజకీయం పొలిటికల్ లైన్సే కొంచెం గ్యాప్ పెంచేసింది కదా. ఇప్పుడు అటువంటి పాలిటిక్స్లో మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకటితో ఆపేద్దాం అనుకుంటున్నారా? కంటిన్యూ చేస్తానండి. నాన్నగారి లెగసీని నేనేమి అంత వదిలేసి ఆయన తగ్గించాలని మాత్రం అనుకోవట్లేదు. ఆయన మాట మీద ఎలా నిలబడతారో అలాగే నిలబడతాను నేను కూడా. ఆయన లెగసీని నేను ఫాలో చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు రాజకీయ వారసురాలు మీరే అంటారు, అది ప్రజలు డిసైడ్ చేస్తారండి. అంటే ఇద్దరు ఉన్నాం కాబట్టి నేనేం చెప్తానండి. గిరి కూడా తమ్ముడు, వాడు ఉంటాడుగా. నేనే వారసురాలని నేను చెప్పను, నేను కూడా వారసురాలని అవుతానని నా నమ్మకం. ఎలాగంటే ఇప్పుడు ఏ పోస్ట్లో మీకు పనిచేయాలని కోరుకుంది? ఎమ్మెల్యేనా, ఎంపీగానా? అడగలేదు. నేనేం అడగలేదు. ఆయన తుని మీటింగ్లో అనౌన్స్ చేశారు తప్పించి, ఆయనే అనౌన్స్ చేశారు తప్పించి. ఏమని? మీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో క్రాంతి గారు జనసేన తరపున పోటీ చేస్తారని కళ్యాణ్ గారు చెప్పారండి. కళ్యాణ్ గారు చెప్పారు. అదే నేను అడిగి ముందు మాట్లాడింది ఏం కాదని ఆయన అంతటా ఆయనే చెప్పేశారు. నేనేం అడగలేదు, ఎప్పటికీ నేను అడగలేదు. అంటే ఒక సిస్టర్ లాగా ఓదార్చడం అలా జరిగిందండి పార్టీ పరంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తారా అని నాకు కబురు వచ్చిందండి.
కాకపోతే ఆపరేషన్ చేయించుకున్నారు కదా, అవును. ఆయన హెల్త్ బాగాలేక తర్వాత చేస్తారని చెప్పారండి. పార్టీ ఆఫీస్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. దుర్గేష్ గారు వచ్చారు, సుభాష్ గారు వచ్చారు, వాళ్ళు చెప్పారండి. అంటే అటువైపు డైరెక్ట్గా జగన్ గారే వచ్చి మొత్తం పాడి మోసారు, అంత చేశారు. మీ వైపు అంటే మీకు పరామర్శలు చేయడానికి మనుషులు వచ్చినాం, అంతమంది మీకు సపోర్ట్గా నేను ఉన్నాను అని ధైర్యాన్ని ఇవ్వడము అలా జరిగిందా మీ పార్టీ నుంచి? ప్రతి ఒక్కళ్ళు వచ్చారండి, ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారన్నది కూడా నాకు తెలీదు. జన సైనికులు మొత్తం ఎమ్మెల్యేలు వచ్చారని అందరూ వచ్చారు నా దగ్గరికి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయాలి? పాలిటిక్స్లోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే పాలిటిక్స్లో కంటిన్యూ అవుతున్నారు మీరు, ఏంటి ఏ రాజకీయ లక్ష్యం? ఏదో ఒక లక్ష్యంతో పనిచేయాలనుకుంటున్నారు కదా? ఫ్లోలో వెళ్దామనే ఇంకా. అంటే ఇప్పుడు పాలిటిక్స్ ఎలా ఉందంటే మనకు మనం పని చేసుకొని పోవడంతో పాటు ప్రత్యర్థులను విమర్శించడం కూడా ఒక ఖచ్చితంగా ఒక కళ వచ్చి ఉండాలి. ఆ ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో కాస్త గట్టిగా అటాక్ చేయాలి. ఇవన్నీ చేయగలుగుతారా? ఇవన్నీ టార్గెట్ చేయాలంటే చేస్తాను, గట్టిగానే చేస్తాను. ముద్రగడ పద్మనాభం గారి ఆశయాలని బతికించడానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎందుకు కరెక్ట్ కాదు, జనసేన పార్టీ ఎందుకు కరెక్ట్ అని నమ్మారు? ఒక లాజిక్ ఆన్సర్ చెప్పండి నాకు. ఇద్దరు మైండ్ సెట్ ఒకటే, ప్రజలకి సేవ చెయ్యాలి, ప్రజల కోసం చెయ్యాలి, మనం వాళ్ళ వైపు నిలబడాలి. ఇద్దరు మైండ్ సెట్ ఒకటే అయినప్పుడు మన ముద్రగడ పద్మనాభం గారు మీ తండ్రి గారు పవన్ కళ్యాణ్ని తీవ్రంగా వ్యతిరేకించారు కదా? పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించలేదండి. పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు కదా నాన్నగారే. ఇంకా అది పొలిటికల్గా అన్నదమ్ముల కోసం వ్యతిరేకించారు తప్పించండి, నిజంగా ఆయన మైండ్ సెట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారిది ఒకటే. అన్నదమ్ముల కోసం అంటే వాళ్ళ రాజకీయంకి వాళ్ళకి జగన్ అంటే ఇష్టం అండి. మా అన్నదమ్ములకి వాళ్ళిద్దరికీ ఇష్టం, నాన్నగారి కన్నా కూడా వాళ్ళిద్దరికే ఇష్టం. సో వాళ్ళిద్దరు ఫోర్స్ ఉన్నదే అన్నది మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్గా మీ అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు గిరి. రేపు మీకు జనసేన కూడా అక్కడే టికెట్ ఇచ్చింది అనుకోండి, హైపోథెటికల్ ఇచ్చారనుకోండి, తమ్ముడు మీద పోటీ చేయడం కూడా సిద్ధమా? అది పార్టీ పరంగా పార్టీ పోరండి అంతే. అక్కడ జనసేన, ఇక్కడ వైసీపీ అంతే తప్ప అన్న మేమిద్దరం అన్నది నేను చూడను. ఇంకా తమ్ముడి మీద కూడా సై, అదే వైసీపీ మీద సై, తమ్ముడి మీద కాదు అంతే. వైసీపీ వాళ్ళకి మీ తమ్ముడికి ఇస్తారా సీటు? లాస్ట్ 3 ఎలక్షన్స్ నుంచి పత్తిపాడు వచ్చి వేరే వాళ్ళకి, నాన్నగారు కాకుండా వేరే వాళ్ళకి అనౌన్స్ చేసిన ఆయన నా తమ్ముడికి ఇస్తాడని మాత్రం నేను నమ్మనండి. మీ నాన్నగారు తీసుకున్న ఏదైనా నిర్ణయము ఇప్పటికీ మీకు వ్యక్తిగతంగా బాధ అనిపించేది ఏంటి? ఒక్క నిర్ణయం చెప్పబడి ఏం చెప్తారు? పేరు మార్చుకోవడం మాత్రం చాలా బాధ అనిపించిందండి. ఆయన ఆవేశంలో తీసుకున్నారో ఏంటో తీసుకున్నారు, అది ఆయన ఇష్టం అనుకోండి, అది ఆయనకి కరెక్టే అవ్వచ్చు. అది నేను చాలా బాధపడ్డాను, ఆయన అభిమానులు కూడా చాలా బాధపడ్డారండి, ఎవరు తీసుకోలేకపోయారు. కాపునాడికి ఇంత చేసి కూడా ఆయన పేరు మార్చుకోవడం అన్నది ఎవరు జీర్ణించుకోలేకపోయారండి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అన్నది పక్కన పెడితే కాపు జాతిని వదిలేసుకున్నారన్న ఇది మాత్రం ప్రజల్లో చాలా నెగిటివ్గా వచ్చిందండి. అప్పుడు మీరు కలిసి లేదు కదా లేదండి, నిర్ణయం కోసం? మీ ఇంట్లో మీ అమ్మగారు కూడా? నేను ట్రై కూడా చేశామండి యాక్చువల్లీ. సరే ఏదైతే అయింది వదిలేయండి అని చెప్పమని కూడా నేను కొంతమందితో మాట్లాడి చెప్పించాను. వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా అది చేసేసారు. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని విలన్ లాగా చిత్రీకరిస్తున్నారు, కానీ మీ బ్రదర్స్ మాత్రము మేము రుణపడి ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటున్నారు. ఏది నమ్మాల ముద్రగడ అభిమానులు? అది అలా ఎందుకు అంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాక ఫస్ట్ వచ్చి ఈయనకి సపోర్ట్ చేసింది నాన్నగారు. అవును, అప్పటి నుంచి కూడా ఆయన జర్నీ పార్టీలో ఉండకపోవచ్చు, కానీ ఆయనతోటే ఉన్నారండి, అది అందరికీ తెలుసు. అప్పటి నుంచి కూడా ఏనాడు ఏ పదవి ఇవ్వలేదు, గవర్నమెంట్ కూడా వచ్చింది మొన్న, అది అప్పుడు కూడా ఏ పదవి ఎమ్మెల్సీ కానీ ఏది ఇవ్వలేదండి. ఒక టికెట్ ఇవ్వలేదు. 3 ఎలక్షన్స్ జరిగినాయి ఆయన వచ్చిన తర్వాత, ఒక్క టికెట్ ఇవ్వలేదు. ఇదేదో అన్నారండి ఒకసారి, ఇదే ఎలక్షన్స్ అయిపోయాక పార్టీ గెలిచిన తర్వాత రాజ్యసభ సీట్ అన్నారు,
అది ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మంత్రి పదవి కానీ ఏది ఇవ్వలేదండి. సో ఆయన ఎప్పుడూ గౌరవించలేదండి. నాన్నగారిని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ గౌరవించలేదు, ఎప్పుడు తొక్కడానికి ట్రై చేశారు తప్ప. ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం 2 సార్లు టికెట్లు ఇచ్చింది, మంత్రి ఇచ్చింది, గౌరవించుకున్నారు. కాంగ్రెస్ కూడా గౌరవం ఇచ్చింది, టికెట్ ఇచ్చింది, మంత్రి పదవి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడు ఎటువంటి గౌరవం ఇవ్వలేదండి. వీళ్ళు ఎందుకంత రుణపడిపోయి ఎలా ఉంటున్నారో అయితే మాత్రం నాకైతే కనిపించట్లేదండి. వాళ్ళే చెప్పాలి మరి. ఇంకా అది ఏమండి, జనసేన నుంచి గవర్నర్గా పంపించాలన్న ప్రపోజల్స్ కేంద్రం మీదకి తీసుకుని వెళ్ళారు అన్నది ప్రచారం జరుగుతుంది కదా, నిజంగానా లేకపోతే ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు? అప్పుడు వచ్చిందండి, జరిగింది. ఆ టాక్స్ అయితే జరిగినాయి అండి, నాకు తెలుసు, అన్నయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఎందుకు వీళ్ళంత కంగారు పడిపోయారో, ఏం జరిగిపోయిందో మధ్యలో మాత్రం నాకు క్లారిటీ మీద పోయింది. కానీ గవర్నర్ అన్న మాట మాత్రం వచ్చిందని, జరుగుతున్నాయి టాక్స్ జరుగుతున్నాయి, బీజేపీ మాట్లాడుతుంది అన్న విషయం మాత్రం కరెక్టే అండి. అది ఎందుకు సడన్గా మారిపోయి వైసీపీకి ఎలా వెళ్ళిపోయారు అన్నది మాత్రం క్లారిటీ లేదండి. ఇంకా అది పవన్ కళ్యాణ్ గారు కూడా సుముఖంగా ఉన్నారు, బట్ ఆయన ఎలాగ ముందుకు తీసుకుని రావాలి ఆ పార్టీలో నుంచి అనేది తర్జన భర్జన పడ్డారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈ ప్రపోజల్స్ మూవ్ చేయాలి అని అనుకుంటున్నారు అని ప్రచారం వచ్చింది ఆ టైంలో. అప్పట్లో డిస్కషన్ అయితే జరిగిందండి, గవర్నర్ పోస్ట్కి 1 రోజు టైం ఇవ్వండి, మేము ఢిల్లీలో మాట్లాడుతున్నాము, 1 డే ఇస్తే మేము అన్ని క్లియర్ చేసేసి హెలికాప్టర్లో కూడా వచ్చి మాట్లాడి చేస్తాం అనేసరికి ఎవరు వస్తారంటే హెలికాప్టర్లో ఆయన పేరు చెప్పలేను కానండి, డిస్కషన్ అయితే జరిగింది. ఇది ఆ టైంలో కూడా నేను ఉన్నాను, అక్కడికి ఎర్లంపూడిలోనే ఉన్నాను నేను. ఇంకొక రోజు కూడా టైం ఇవ్వలేదు ఇంకా అసలు, ఇంకా కంగారు పడిపోయారు. ఇంకా అంటే ఎప్పుడు జరిగింది ఇదంతా? అంటే ఎలక్షన్ బిఫోరా? ఎలక్షన్ బిఫోర్ అంటే మీరు బయటికి వచ్చి జనసేన సపోర్ట్ కాకముందే ముందే ఈయన సానుకూలంగా ఉన్నారండి ఆ టైంకి? ఉన్నారండి, అనుకూలంగానే ఉన్నారు. ఇంకా లాస్ట్కి లేట్ అయ్యి కొద్ది ఇంకా ఈయనకి కోపం వచ్చేసింది, ఇంకా డిసిషన్ తీసేసుకున్నారు. ఇంకా ఆ 1 డే వాళ్ళు అడిగింది 1 డే, అది కూడా ఇవ్వలేదు. ఇంకా లాస్ట్కి ఇంకా టక జరిగిపోయినాయి అన్నీ జరిగినాయి. అప్పుడు మీరు ఏదైనా రాయబారం నడిపించారా ఇలాగా చేయడానికి? లేదండి, మీతో డిస్కస్ చేశారు ఇది? అన్నయ్య వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, గిరి అన్నయ్య ఇద్దరు చెప్తా ఉండేవాళ్ళు, తెలుసు, వాళ్ళకి తెలుసు అన్న విషయం. ఒకవేళ పోతున్నాం అని పవన్ కళ్యాణ్ నుంచి ప్రపోజల్ వచ్చి ఉంటే, అంటే ఎవరో ఒకటి ఆయన కాకుండా మాట్లాడి ఉంటే అని వెళ్ళేవారండి? వెళ్ళేవాళ్ళండి. ఎందుకు గవర్నర్ పోస్ట్ అని చెప్పి? గవర్నర్ కండి వెళ్ళేవాళ్ళని అనుకుంటున్నానండి. ఆయన అన్నీ చేసేసారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు. ఆయనకి గవర్నర్ ఇచ్చి గిరికి సీటు ఇచ్చుంటే కనుక వెళ్ళేవాళ్ళండి. హైపోథెటికల్గా ఇప్పుడు కూటమి వాళ్ళు గిరికి సీట్ ఇస్తానంటే మీరు పొలిటికల్గా డ్రాప్ అవుతారా? నేను ఎందుకు అవుతానండి, నేను అవ్వను. ఆయన వాడి జీవితం, వాడి పొలిటికల్ లైఫ్, నాది అంతే తప్ప నేనేమి అవ్వను. సూపర్. ఈ మధ్యకాలంలో ఈ 15 డేస్లో టైంలో మీరు ఇంటికి వెళ్ళిపోయి తల్లికి వెళ్ళి కౌగిలించుకుని ఉంటే అమ్మ అని చెప్పి ఆమె కాదనేది, ఆ రోజే రానివ్వని వాళ్ళు ఇంక మళ్ళీ రానిస్తారా అని ఇంకా నాకు ఏమో నాన్నగానే చూడలేకపోయాను. ఇంకెవరిని వెళ్ళి పలకరించాలనిపించింది అని నాకు మనసులోంచి రాలా. రేపు వెళ్ళి ఆయన కనిపిస్తారా చెప్పండి? కనిపించరు కదా, అది కోరుకున్నానండి. అది కూడా నాకు ఏమో ఇంకా వెళ్ళాలని థాట్ కూడా నాకైతే రాలేదండి, ఖచ్చితంగా చెప్తా. ఏమో వెళ్తానేమో తెలీదు, రేపైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్ళడానికి కాదు కానీ ఇప్పుడైతే నాకు అనిపించలేదండి. ఇంకా అంత ఇదిగా ఎందుకు మూసేశారు, అసలు దగ్గర దాకా వెళ్ళానండి, అయినా సరే చేతులు అడ్డు పెట్టేశారు, క్లాత్లు వేసేసారు, దాని మీద ఫేస్ కనిపించకుండా ఎంత ఇదిగా చేసేసినప్పుడు నాకు వెళ్ళాలంటే అదొక రకంగా అనిపించేసిందండి. మేడం, ఫైనల్గా ఒక క్వశ్చన్, కాస్త మనసు చెప్పి మాట్లాడుకోండి, మీరు చెప్తే ఆన్సర్ చెప్తే బాగుంటుంది. ఓకే బాబు, అది ఫోటో తీసుకురా, అది తీసుకురా, ఇటు తీసుకొచ్చు.
ఓకే. మీ తండ్రి గారు ఒక నిమిషం మీకు ప్రత్యక్షమై మీరు మనసిప్పి మాట్లాడుకుంటే మీరు మీ తండ్రి గారు ఏదైనా ఒక నిజం చెప్పాలి అని అనుకుంటే ఏ నిజం చెప్తారు మీ తండ్రి గారికి? ఆయన తెలియకుండా నేను దాచి చేసింది అయితే ఏమీ లేదండి. ఒకసారి క్షమించమని మాత్రం కోరుకుంటాను అంతే. ఈ ఒక్కటి తప్ప నేను ఆయన్ని వద్దు ఆయన చేయొద్దు అంటే మానేసింది తప్ప ఇది నేనేం చేయలేదు. ఇది కూడా తప్పు అని నేను అన్నాను ఖచ్చితంగా. ఆయన పేరు మాత్రం తగ్గించకుండా ఆయన గౌరవాన్ని నేను కాపాడుకుంటానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఆయనకి.